పేరు నమస్కారం అండి. నా పేరు మనోహర్. చిమ్మపూడిలోనే ఉంటాను. ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఇంతకుముందు జాబ్ చేస్తూ ఇప్పుడు వ్యవసాయంలో రాజకీయాల్లో కొంచెం కీలక పాత్ర పోషిస్తూ ఉంటాను. జరగబోయే సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది గ్రామంలో? ఈ గ్రామంలో ఇంతకుముందు రాజకీయాలకి ఇప్పుడున్న ప్రజాపాలన రాజకీయాలకి కొంచెం చాలా వేరియేషన్ ఉంది. ఇంతకుముందు అంతా రాజకీయ ఓటర్లను బెదిరించి ఇంకా భయభ్రాంతులకు గురి చేసి ఫంక్షన్లు కట్ చేస్తాం, ఇల్లులు కట్ చేస్తాం, అది ఇది అని చెప్పి చాలా భయం పెట్టి వాళ్ళే ఓట్లు వేయించుకున్నారు. అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు. అంత ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారు. అంటే 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు కాలేదంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం? అవును, వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు కాలేదు అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన సోనియమ్మ జన్మదినం రోజే ఫ్రీ బస్సు స్కీము అమలు చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇంకోటి రైతు భరోసా కింద నిధులు లేకపోయినా కానీ ఎకరానికి 12,000 నిధులు జమ చేశారు. మళ్ళీ డిసెంబర్లో వేస్తామని చెప్పి మొన్ననే తుమ్మల గారు ప్రకటన చేశారు. ఇంకా మిగతా మహాలక్ష్మి పథకం ఒకటి పెండింగ్లోనే ఉంది. అది కూడా వీలైనంత త్వరగా చేస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. ఇంకా మిగతా గ్యాస్ సబ్సిడీ కూడా కొంతమందికి వచ్చింది, ఇంకొంతమందికి కొంచెం బ్యాంకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కొన్ని ఆగినాయి. మిగతా తులం బంగారం అది కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉందో మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. గత పాలకులు ఎంత అప్పులు చేసి మీద వేసిపోయారో మన రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నారు. ఇప్పటికీ 75,000 కోట్ల అప్పులకి వడ్డీ కట్టినామని చెప్పి 75,000 కోట్ల వడ్డీలు కట్టినామని చెప్పి ప్రకటన చేశారు. ఇంకోటి విద్యుత్ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ అంటే దాదాపుగా నెలకు వచ్చేసి 700 నుంచి 800 రూపాయలు మధ్యతరగతి కుటుంబానికి కానీ పేద కుటుంబాలకు కానీ సేవ్ అవుతుంది. ఇప్పుడు సర్పంచ్గా అదేవిధంగా వార్డు మెంబర్లకి గెలిచే వాళ్ళకి అభ్యర్థులకు ఏం చెప్తారు మీరు? సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ పోటీ చేసే అభ్యర్థులు విద్యావంతులై ఉండాలి. ప్రజలు విద్యావంతులై ఉంటేనే వాళ్ళు ఊరిని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తారు. ఈ గత పాలకులు వాళ్ళు నామినేషన్లు వేయకముందే ఫ్లెక్సీలు కట్టి మేము ఆ రోడ్డు పోస్తాం ఈ రోడ్డు పోస్తాం అని చెప్పి చాలా ప్రగల్భాలు పలికారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి సిఫార్సు లేకుండానే మన మంత్రివర్యులు తుమ్మల గారు దాదాపు మంచుకొండ ఈ చిమ్మపూడి నుంచి పండితాపురం రోడ్డు ఎవరు అడగకముందే డెవలప్ చేశారు. ఆల్రెడీ రోడ్డు కూడా ఓపెన్ అయింది, నడుస్తుంది సమ్మర్ నుంచే. ఇంకోటి చిమ్మపూడి నుంచి మంచుకొండ బుడిదెంపాడు వాటికి కూడా గ్రాంట్ అయ్యింది. ఇంకో 4 కోట్లు గ్రాంట్ అయ్యింది. అందువల్ల ఇక్కడ ప్రజలు గమనించి ఈ 2 సంవత్సరాల పాలన గమనించి ఈ సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ ప్రజాపాలన అభ్యర్థులనే గెలిపించాలని మనవి చేస్తున్నాను. నా పేరు జి నవీన్ అండి. నేను ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. చేసిన మంచి పనులు అలా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు 10 సంవత్సరాల్లో? అభివృద్ధి చేసిన దానికంటే అవినీతి ఎక్కువ చేసిందని నేను అంటున్నాను. ఎట్లా, ఎందుకనంటే ఇప్పుడు ప్రజల్లోనే తెలుస్తుంది కదా. ఇప్పుడు అజయ్ కుమార్ గారు ఉన్నారు. అజయ్ కుమార్ గారు మంత్రి గారు చేసినా కానీ 50,000 మెజార్టీ తుమ్మల గారికి వచ్చిందంటే వాళ్ళ అవినీతి వాళ్ళకి అడ్డొచ్చిందని మేము చెప్తాం. అంటే 6 గ్యారెంటీల పథకాల్లో ఒక్క బస్సు ఒకటే చేశారు, మిగతా ఏం చేయలేదంటారు? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. 6 గ్యారెంటీలు మీరు అంటున్నారు కానీ ఎన్ని అమలు చేసినాయి వాటి గురించి చెప్పట్లేదు కదా. అదే వాళ్ళు 10 సంవత్సరాలు ఎన్ని గ్యారెంటీలు ఇస్తున్నారో వాళ్ళు ఎన్ని నిరూపించారో కూడా అవి కూడా తెలియాలి కదా. వాటి గురించి కూడా చెప్పండి. 6 గ్యారెంటీలు అన్నారు. బస్సు ఫ్రీ ఇచ్చారు, సన్న బియ్యం వచ్చినాయి, గ్యాస్ ఫ్రీ వచ్చింది, కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, మన ఆరోగ్యశ్రీ కార్డు 15 లక్షలకు పెంచినాం. ఇందులో ఊర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇవాటికి పంచింది లేదు. ఇవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సోనియా గాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినాం. తులంబంగారం ఇస్తా అని చెప్పింది అన్న, తులంబంగారం ఇస్తా అని చెప్పింది. ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. 3 సంవత్సరాల్లో ఇస్తాం. అది ఎక్కడ పోయినా అప్పు పుట్టలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. అప్పు పుట్టలేదు ఎట్లేదంటే మరి అంత అప్పులు చేసిన తర్వాత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అప్పటికి రాష్ట్ర బడ్జెట్ నుండి చేస్తున్నాడు. కానీ మేము సర్పంచ్ ఎలక్షన్స్ నిలబడే వాళ్ళకి వార్డు మెంబర్లు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బ్రహ్మాండంగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్తాం. ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని మేము చెప్తాం. అంటే వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? ఎవరండి గెలిచిన అభ్యర్థులు ఎలాంటి పనులు చేయాలి?
పైన ప్రభుత్వం ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. గ్రామాల్లో ఎక్కువ పారిశుద్ధ్యం కానీ అదేవిధంగా పింఛన్లు కానీ అదేవిధంగా ఇంటి పన్ను కానీ ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి కదా, అన్నింటినీ ఎలా చేయాలి? ప్రజలకు అందుబాటులో వార్డు మెంబర్ గెలిచిన ప్రతి ఒక్క వార్డు మెంబర్ కూడా ఆ వార్డుకి ఏ సమస్య వచ్చినా కానీ చూసుకొని పంచాయతీకి అప్పచెప్తే పంచాయతీకి ఉన్న సర్పంచ్ చేయగలుగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంతా డబ్బుతో కూడుకున్నది కదా. డబ్బుతోటే కూడుకున్నది అయితే 5,000 ఇచ్చినా కానీ 50,000 మెజారిటీ వచ్చిందని ఎట్లా చేయగలుగుతారు? డబ్బుతోటే కూడిందని కాదు, మంచితనంతో కూడింది, ప్రజాప్రభుత్వంలో కూడింది. అది డబ్బుతోటే కూడిందని అనుకోద్దాన్ని. 5,000 ఇచ్చినా 50,000కి ఎంత మెజారిటీ వచ్చిందని మీకు తెలియాలా, చూస్తున్న ప్రజలందరికీ తెలుస్తుంది. అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? వార్డు నామినేషన్ వేసిన తర్వాతనే వాళ్ళు హర్షం వ్యక్తం చేసుకోవచ్చండి. నామినేషన్ వేసి గెలుస్తారని చెప్తున్నాం. ప్రజల్లో తిరగాలి కదా. ప్రజల్లో ప్రతి ఒక్క నామినేషన్ వేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కసిగా పనిచేయాలా, ప్రజాప్రభుత్వాన్ని గట్టిగా చేయాలని చేస్తాం. నా పేరు సత్యనాగమణి అండి. మాది షాపు చిమ్మపొడి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తుంది కదా, ఎవరికి ఓటేస్తారు? మేము కాంగ్రెస్ అండి. ఎందుకని? మాకు కాంగ్రెస్ అంటే అభిమానం ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు కానీ మంచితనం కానీ అభిమానం. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదంట 10 ఏళ్ళలో? చేశారులే కానీ మార్పు కోసం మార్పు కోరుకున్నారు కదా ప్రజలు. మార్పు జరగాలని కోరుకున్నాం మేము కూడా. మహిళలకి బంగారం ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు బంగారం అంటే ఇప్పుడు ఉన్న అన్ని పథకాలన్నీ అమలు చేశారు కండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా, అవి కూడా త్వరలోనే జరుగుతాయని కోరుకుంటాం. ఈ 2 సంవత్సరాలు 6 గ్యారెంటీలు సరిగా ఏం చేయలేదు, ఒక బస్సు ఉచిత బస్సు ఇచ్చినట్టు. ఉచిత బస్సు కాదండి, చాలా ఇచ్చారు. మహిళలకి ఉచిత బస్సు కానీ, పిల్లలకి గృహలక్ష్మి ఇల్లులు కానీ, కరెంటు బిల్లులు కానీ, పేదోళ్ళని ఇంకా చాలా ఆదుకున్నారు. ఇంకా అవి కూడా జరుగుతాయి, మిగతావి కూడా జరుగుతాయని కోరుకుంటాం. ఎక్కడి పోయినా అప్పు పుట్టలేదు అంటుండగా రేవంత్ రెడ్డి. సార్ రేవంత్ రెడ్డి ఎక్కడి పోయినా అప్పు పుట్టలేదు నాకు అంటుండగా. అప్పు అంటే ఇంతకుముందు అప్పులు ఉన్నాయి కదా సార్, మరి అవన్నీ తీర్చుకోవాలి కదా. ఇంతకుముందు ఉన్న అప్పుల్లో తీర్చాలని ఇవి కూడా చేస్తారనుకుంటున్నాం. సర్పంచ్కి పోటీ చేసే అభ్యర్థులు మీరు ఏం చెప్తారు? సర్పంచ్ పోటీ చేసే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం సార్. ఇంత ముందులా కాకుండా ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ తీసుకురావాలని కోరుకుంటాం. నా పేరు జోనిపోయిన పాపయ్య, చిమ్మపూడి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎలా ఉండబోతున్నాయి? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రసవత్తరంగానే ఉంటాయి, మంచిగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎలాంటి గొడవలు లేకుండానే ఎవరికి వాళ్ళే ఎవరి నామినేషన్లు వాళ్ళు మొన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. రేపు ఆఖరి రోజు, మిగతా రోజులలో కూడా రేపు జరగబోయే కూడా అన్ని ప్రశాంతంగానే జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఎవరు గెలుస్తారంటారు? పక్కా కాంగ్రెసే గెలుతుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసే పరిపాలన, ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉంది. జనం దానికి ఆకర్షితులై ఇవాళ చెమ్మపూడిలో 70 ఇందిరమ్మ ఇళ్ళు కడతా ఉన్నాం, 48 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ప్రతి ఒక్క కుటుంబానికి 10 సంవత్సరాల మంచి రేషన్ కార్డు రాక అలవలచనాన్ని ఏడ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఇలా వాళ్ళు సన్నబియ్యం తెచ్చుకొని ఎంతో ఆనందంతో ఉన్నారు. 6 గ్యారెంటీ పథకాల్లో ఒక ఉచిత బస్సు ఒకటి చేశారు, మిగతా ఏం చేయాలంటారు? 6 గ్యారెంటీ పథకాలలో బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. 6 గ్యారెంటీ ఇప్పుడు ఉచిత బస్సు నడుతూనే ఉంది. ఇప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం జరిగింది. మిగతావి కూడా అంచెలంచెలుగా జరుగుతూనే ఉన్నాయి. 4,000 రూపాయలు ఇస్తాను పింఛన్ ఇవ్వాలంటారు. 4,000 పింఛన్ అంటే ఇప్పుడు మనం కూడా ఏమంటే అన్నీ కూడా 5 సంవత్సరాల జరగాల్సినవి అన్నీ కూడా ఒకే 100 రోజుల్లోనే జరగాలంటే సాధ్యమని అనుకున్నాం. కానీ కొద్దిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ చేసిన 8,50,000 కోట్ల అప్పుని అది ఎవరు చూపించలేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా దాన్ని చూతేలక కొద్దిగా దాన్ని బట్టి చూసి ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని కానీ లేకపోతే ఇంకో దాన్ని కానీ ఈ నెలకి 6.5 కోట్ల రూపాయలు దానికి కేసీఆర్ చేసిన అప్పుకే కట్టడం సరిపోతూ ఉంది. ఆ తర్వాత మిగతా సంక్షేమ పథకాలు చూసుకుంటూ ఒకదానేమటి ఒకటి గ్యాసు ఆడవాళ్ళకి ఫ్రీగానే ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఆల్రెడీ గ్రామం మొత్తం వస్తూనే ఉంది. బస్సు ఫ్రీగానే వస్తూనే ఉంది. కాకపోతే ఇంకొక 2,500 ఇవ్వాలా, అది త్వరలోనే ఇద్దామనే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి కొద్దిగా ఎసులుబాటు చూసుకొని ఆ ఎసులుబాటు కూడా
తప్పకుండా ఇయటానికి సిద్ధంగానే ఉన్నారు. బంగారం ఇస్తా అని చెప్పి ఇంతవరకు వేయలేదు. బంగారం అంటే ఆ రోజుల్లో ఇప్పుడు అన్నం తర్వాత కూడా ఇప్పుడు అన్ననాడు 60,000 ఉంది, మరి ఇలా 1,50,000 అయింది. ఎసులుబాటు ఉంటే మరి కేసీఆర్ చేసిన అప్పుని ఎవరు చెప్పలేదు కదా. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా అంతా అప్పులే కానొస్తున్నాయి తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏడా కనపట్లేదు. ఇలా 1,00,000 కోట్లు పెట్టి ఒక కాళేశ్వరం కడితే 3 సంవత్సరాలలో మొత్తం కుప్పకూలిపోయింది. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఇలా 70 ఏళ్లలో కూడా మొత్తం కట్టిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. నాగార్జున సాగర్ కట్టిన కూడా అటువంటివన్నీ కూడా ఇలా పిల్ల కూడా చదరలేదు. అటువంటివన్నీ నిజాం సాగర్ కానీ మన నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ కల్వకుర్తి దేవాదుల పులిసింతల ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1 కోటి ఎకరాలకు సరిపడా నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంటే ఎక్కడ పోయినా అప్పు పుట్టలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి అప్పు పుట్టలేదు అంటున్నారు ఎక్కడ పోయినా. అంటే ఎఫ్ఆర్బిఎంకి లోబడే అప్పు తీసుకోవాలి. దాన్ని మరి అతిగా చేసిన తర్వాత ఎక్కడైనా కూడా కొద్దిగా కొన్ని కండిషన్లు ఉంటాయి. అతను చేయటమే అప్పు అతిగా చేసిండు. అక్కడ పోయిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి అక్కడ పోయిన తర్వాత మీ అప్పు ఆల్రెడీ ఎక్కువ తీసుకొని ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా అడగాలంటే దాన్ని మళ్ళీ ఎఫ్ఆర్బిఎంకి లోబడి ఉండాలి కాబట్టి కొన్ని కండిషన్లతోనే ఆఫ్ చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పే ఇప్పుడు కాంగ్రెస్ అప్పు గురించి అదే చేస్తుంటారు. ఆ అప్పులు కట్టుకుంటూనే ఆయన చేసిన అప్పుకి వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు నడిపించుకుంటూ ఒకెళ్ళి సంక్షేమ పథకాలు ఒకెళ్ళి రుణమాఫీలు ఇవన్నీ సంక్షేమ పథకాలు నడిపించుకుంటూ అభివృద్ధిని కొనసాగించుకుంటూ ఒక గాడిలో పెట్టుకుంటూ పోతా ఉన్నాం. రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులకు మీరు ఏం చెప్తారు? ఇక్కడ గ్రామంలో రేపు జరగబోయే ఎలక్షన్లలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. దానికి అభ్యర్థులు కూడా అందరికి మూకుమ్మడిగా మొత్తం కలిసిమెలిసి పనిచేసి జరిగిన తర్వాత వాళ్ళ వార్డులల్లో ఎలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా గెలిచిన సర్పంచ్ ద్వారా అభివృద్ధి చేసుకుంటాం.